శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, సప్తమ స్కందము, ప్రహ్లాద చరిత్రము. ఇది నరరూపము కాదు, సింహము రూపము కాదు, రెండూ కలిసి ఉన్న మాయావి హరిరూపములాగున్నది. సాహసంతో తెగించి బాలుడు చెప్పిన మాటను నిలిపి తన యొక్క సర్వవ్యాపకత్వాన్ని నిరూపించడానికి హరి ఈ స్తంభంలో నరసింహ రూపాన్ని దాల్చి నన్ను శిక్షింపవచ్చాడు. వీని చేతిలోనే నా అంతము జరుగుతుందనిపిస్తున్నది. అయినా అందరూ చూస్తూ ఉండగా నా బలపరాక్రమాలను ప్రదర్శించి ఈ శత్రువును హతమార్చుతాను. వరాహ రూపంలో వచ్చి నా తమ్ముని చంపాడు. ఈ వింత మృగ రూపంలో వచ్చి నన్ను చంపగోరుతున్నాడు ఆ మాయావి విష్ణువు. వాని పని పడతాను అని భీకర రోషంతో తన గదను గిరగిరా త్రిప్పుతూ మీదకు ఉరకగానే నరసింహుడు కాళ్లతో పామును పట్టుకున్న గరుత్మంతుని వలె ఆ రాక్షసుని పట్టుకున్నాడు. వాడు గిలగిలా కొట్టుకుంటూ తన బలాన్నంతా కూడగట్టుకుని పట్టు తప్పించుకొని పోరసాగాడు. ఇద్దరి మధ్య ఘోరమైన పోరాటం కొనసాగింది. ఎప్పటికీ అంతము కానట్టి ఈ సంఘర్షణ పట్ల నరసింహస్వామి విసుగు చెంది కోపంతో దానవుని పట్టుకొనగా వాడు క్రమక్రమంగా శక్తిని కోల్పోయి లొంగిపోయాడు. స్వామి ద్వారముపై కూర్చొని రాక్షసుని తన తొడలపై నిడుకొని గుండెలు చీల్చి ప్రేవులు రక్తనాళాలు త్రెంచి సంహరించాడు. ఆ నరహరి రూపము భయంకరంగా ఉన్నది. ఆ ఉగ్రస్వరూపంలో ఆయన దావానల జ్వాలల్లాగా కనిపిస్తున్నాడు. మెడలోని జూలు గోళ్ళు రక్తసిక్తమై ఉన్నాయి. సింహముచే చీల్చి చెండాడబడిన ఏనుగులాగా పడి ఉన్నాడు రాక్షసరాజు. ఇతర రాక్షసులు గుంపులుగా చేరి తమ ఆయుధాలతో ఆ వింత మృగాన్ని చంపడానికి ప్రయత్నించారు. కానీ ఒక్కడు మిగలకుండా వారు శ్రీహరి చక్రాయుధానికి బలయ్యి గుట్టలుగా పడిపోయారు. ఈ విధంగా రాక్షస సంహారం ముగిసిన స్వామి యొక్క ఆగ్రహం చల్లారలేదు. శివబ్రహ్మాది దేవతలు, కిన్నెర కింపురుషులు, గంధర్వులు మొదలైన ఊర్ధ్వలోకవాసులు అక్కడ చేరి జయ జయధ్వానాలు చేస్తూ పుష్పవృష్టిని కురిపిస్తూ గాన సంకీర్తనలతో నృత్యం చెయ్యసాగారు. కానీ స్వామి యొక్క ఉగ్రరూపము ప్రసన్నము కాలేదు. స్వామి సింహాసనంపై అధిష్ఠించి ఉన్నాడు. ఇంకా భయంకరంగా ఉన్నాడు. ఆయనను ప్రసన్నునిగా చేయడానికి అక్కడ చేరిన వారంతా అనేక విధాలా స్తుతించడం ప్రారంభించారు. బ్రహ్మదేవుడు ఇలా స్తుతించాడు: గొప్ప అద్భుత లీలాగుణ విశేషాలు గల చైతన్యవంతునకు, భువనాలను సృష్టించి రక్షించి నశింపజేయు అమోఘ శక్తి సంపన్నునకు, అనంత జ్యోతికి, విచిత్ర పరాక్రమశాలికి, నిత్యము పవిత్ర కర్మలు చేయువానికి, అవ్యయాత్మునికి నేను అత్యంత ఆసక్తితో కృపానుగ్రహాలను అర్థిస్తూ నమస్కరిస్తున్నాను. రుద్రుడు ఇలా ప్రార్థించాడు: దేవదేవా, నీ ఆగ్రహానికి ఇది సమయం కాదు. ఇంకా సహస్రయుగాలు గడిస్తే గాని ప్రళయ సమయం రాదు కదా. దానవుని హతమార్చావు, ఇంకా చాలు, శాంతించు ప్రభు. ఇంద్రుని ప్రార్థన: ప్రభు, ఈ హిరణ్యకశిపుని సంహరించి మా మనస్సులలో శాంతిని నెలకొల్పావు. ఇంక నిన్ను స్మరించుకునే అవకాశం లభించింది. ఋషులు ఇలా ప్రార్థించారు: పురుషోత్తమ, మా తపస్సులకు అంతరాయం కలిగించిన ఈ దానవుని తొలగించి మళ్ళీ మేము యథావిధిగా తపస్సు చేసుకునే అవకాశం కలిగించిన నీకు మా ప్రణతులు. పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, గంధర్వులు, ప్రజాపతులు ఇంకా ఎందరో అనేక విధాలా స్తుతించి శాంతించమని ప్రార్థించారు. అయినా స్వామి శాంతించలేదు. దేవతలు లక్ష్మీదేవిని ఆహ్వానించి ఆమెను ఇలా వేడుకున్నారు: తల్లి, శ్రీహరికి పట్టపు దేవివి, హరిసేవ చేయుటలో నిపుణమతివి, హరిచే ఎల్లప్పుడూ కోరబడే దేవివి, ఎల్లప్పుడూ హరిని రమింపజేయు సతివి. నీవు వెళ్ళి ఆ నరహరి రోషాన్ని శాంతింపజేయుమమ్మా సింహమధ్య అని ప్రార్థించగా అప్పుడు ఆ దేవి కరుణించి నరసింహస్వామి సన్నిధికి పోయి చూసింది. తాను అంతవరకు చూసి ఉండని స్వామి యొక్క భయంకరాకారాన్ని చూసి చకితురాలయ్యింది.
ఎల్లప్పుడూ చంద్రబింబం లాంటి సౌమ్యవదనము, ప్రేమలొలికించే చూడ్కులు, సన్మోహనాస్త్రం లాంటి చిరునవ్వు, ప్రియాలాపాలు వీటికి అలవాటు పడి ఉన్న ఆదిలక్ష్మి ఆ ప్రళయంకరుని చెంతకు చేర సాహసించలేక అలాగే నిల్చుండిపోవటం చూసి బ్రహ్మదేవుడు ఆలోచించి ఒక ప్రహ్లాదుడే దీనికి సమర్థుడని గ్రహించి ఆ బాలుని స్వామి చెంతకు వెళ్ళమన్నారు. పరమభక్త శిఖామణి అయిన ప్రహ్లాదుడు చిరునవ్వుతో ఆనందాతిశయంతో స్వామిని సమీపించి ఆయన దివ్యపాదాలకు సాష్టాంగదండ ప్రణామం చేసినంతనే ఉగ్రనరసింహమూర్తి ప్రసన్నుడై బాలుని లేవనెత్తి ప్రేమ పురస్సరంగా తల నిమిరాడు. శ్రీహరి స్పర్శతో ప్రహ్లాదునకు బ్రహ్మజ్ఞానం కలిగింది. భక్తి పారవస్యముతో ఆనంద భాష్పాలతో ప్రహ్లాదుడు ప్రభువుని ఇలా స్తుతించాడు. ఓ పరమేశ్వర, బ్రహ్మరుద్రాదులతో సహా ఎల్లరూ నిన్ను అనేక విధాల నిత్యము స్తోత్రం చేస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. అయినా నిన్ను సంపూర్ణంగా తెలుసుకొనగలిగిన వారెవరూ లేరు కదా. నేను మూర్ఖుడను, బాలుడను, అసురగర్భంలో పుట్టిన వానిని. నిన్ను నేను స్తుతించగలనా స్వామి? నీ సాయుధ్యం పొందడానికి జపతపాలు, వేదాధ్యయనాలు, వ్రతక్రతువులు, పుణ్యకర్మలు, తీర్థయాత్రలు, నియమనిష్టలు ఏవీ పనికిరావు. గజేంద్రుని వలె భక్తి శరణాగతి చేతనే నీ అనుగ్రహం పొందవచ్చును. దేవదేవ, ధర్మము, సత్యము, దమము, పాండిత్యము, ఓరిమి, దానము, యజ్ఞము, వ్రతనిష్ట, అసూయ మాత్సర్యాలు లేకుండుట, ఈ 12 సద్గుణాలు ఉండి దైవభక్తి లేని వానికంటే సంస్కారహీనుడై జన్మించిన తన మనస్సు, ధనము, ప్రాణము సర్వము సర్వేశ్వరునికి సమర్పణ చేసే భక్తి కలవాడు మిక్కిలి శ్రేష్ఠుడు కదా. విద్యుక్త ధర్మకర్మలు చేస్తూ ఫలితాన్ని నీకు అర్పించటమే ఉత్తమ మార్గము. నీవు భక్తవత్సలుడవు. నీ గుణవైభవాలను కీర్తించినంతనే అజ్ఞానం నశించి కైవల్యం ప్రాప్తిస్తుంది కదా. సర్వేశ్వర, నీ భయంకరాకారాన్ని చూడటానికి దేవతలాదిగా అందరూ హడిలిపోతున్నారు. దేవాధిదేవ, శాంతించు. లోకకంటకులను హతమార్చి లోక కళ్యాణం చేకూర్చి నీ అవతార కార్యం సాధించావు కదా స్వామి. ఇంకా ప్రసన్నత చూపుమని వేడుకుంటున్నాను. ప్రభు, నీ ఉగ్రరూపం కంటే భయాన్ని కలిగిస్తున్న ఈ సంసార దావాగ్ని నుండి కాపాడు. ఈ దేహము మీదనున్న మోహాన్ని తొలగించు. నీ పాదసేవ చేసే భక్తుల యొక్క సాంగత్యాన్ని ప్రసాదించు. సమస్తము నీవే, సత్యరక్షకుడవు నీవే కదా. దేవా, ఈ సకల చరాచర విశ్వములో శాశ్వతమైనది ఏదీ లేదు. సాటిలేని బలవంతుడనని, మరణమే లేని మేటినని భావించే నా తండ్రి గతి ఏమైనది? అట్టి అజేయుడే అదృశ్యమైనప్పుడు నీ పాదసేవయే తప్ప ఇక ప్రపంచములో ఏది శాశ్వతము? దానినే నాకు అనుగ్రహించు. నా పూర్వజన్మల సుకృతాల ఫలితంగా నారద మహర్షి యొక్క జ్ఞానోపదేశము నాకు లభించింది కనుక నీ పాదసేవ యొక్క దివ్య మహిమ నాకు తెలిసింది. యుగ యుగాల్లో అనేక రూపాల్లో నీవు అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ వచ్చావు. నేడు ఈ నరసింహ రూపంలో కూడా అలాగే లోకాలను అనుగ్రహించటానికి వచ్చావు. ప్రభు, నా తల మీద నీ దివ్య హస్తాన్ని ఉంచి శ్రీదేవికి, శివునికి, బ్రహ్మకు కూడా లభ్యము కాని మహాభాగ్యాన్ని నాకు ప్రసాదించావు. నాకు ఇంకేం కావాలి? ఎట్టి కోరికలు లేని బుద్ధిమంతులు నీ పాదాలను ఆశ్రయించి దివ్యానందం పొందుతారు కదా. భక్తి లేని వానికి నీ తత్వము అంతుబట్టదు, ముక్తి రాదు. స్వామి, నీ యొక్క చరణాభివందనము, నీ దివ్యనామ సంకీర్తనము, ఆత్మనివేదనము, నీ దాస్యము, నీ పవిత్ర గాథాశ్రవణము, నీ నామరూప గుణ వైభవాల స్మరణాలతో కూడియున్న చర్యలు నీ యందు భక్తి ప్రపత్తులను వృద్ధి చేస్తాయి కదా. కావున హే ప్రభో, నీ సేవ చేసే మహాభాగ్యాన్ని ప్రసాదించు అని ప్రణామం చేసిన ప్రహ్లాదుని భక్తికి సంతసించినవాడై శ్రీహరి ఇలా అన్నాడు. కుమారా, నీ యొక్క సచ్చరిత్రను చూసి సంతోషించాను. నీకు శుభమగుగాక.
నీ మనోవాంఛితాలన్నీ నీకు ప్రసాదిస్తున్నాను. నేను భక్తుల కోర్కెలను తీర్చేవాడను. నా దర్శనం అంత సులువుగా లభించనిది. కానీ ఒక్కసారి నన్ను దర్శిస్తే చాలు, ప్రాణికోటికి ఇక పునర్జన్మ ఉండదు. నీవేదైనా ఒక వరం కోరుకొనుము, ప్రసాదిస్తాను అని చెప్పిన నరసింహస్వామితో జితేంద్రియ శ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు ఇలా అన్నాడు. స్వామి, నన్ను పరీక్షించాలని వరాలిస్తానంటున్నావా? సంసార వృక్షానికి కామములే బీజాలు కదా. నేను మోక్షకామిని కాని కామార్థిని కాను. లోకంలో ఏ వస్తువు శాశ్వత సుఖాన్ని ఇచ్చేది కాదు, సమస్తము నశించేవే. నీవు నాకు వరమివ్వదలుచుకుంటే కామములు కలగకుండేటట్లు వరప్రదానము చేయము అని నరసింహ, పురుషోత్తమ, పరమాత్మ, ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయేద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే అని స్తుతించాడు. నరసింహస్వామి మిక్కిలి సంతసించి ఇలా అన్నాడు. ప్రహ్లాద కుమార, నీ వంటి జ్ఞాన సంపన్నులు, ఏకాంతవాసులు ఎటువంటి కోరికలను కోరరు. అయినా నేను అనుగ్రహిస్తున్నాను. నీవు దానవనాథుడవై మన్వంతర కాలం సకల భోగాలు అనుభవిస్తావు. శుభప్రదమైన నా గాథలను వింటూ నన్ను ఈశ్వరునిగా తెలుసుకొని ఆత్మలో నిత్యము ఆరాధిస్తావు. సుఖాలను అనుభవించటం చేత నీ పూర్వపుణ్య సంచయము వ్యయమవుతుంది. వ్రతాల వలన పాపాలు తొలగిపోతాయి. ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడిన కర్మల వలన కర్మబంధాలు ఏర్పడిన వాడవై నన్ను ఆరాధిస్తూ గొప్ప కీర్తిమంతుడవై నా సాన్నిధ్యాన్ని పొందుతావు అని చెప్పిన స్వామితో ప్రహ్లాదుడు ఇలా అన్నాడు. దేవదేవా, తన తమ్ముని సంహర్తవని నా తండ్రి నీపై ద్వేషం వహించి శత్రువు వలె అనేక అపచారాలు చేశాడు. నీ చేయి సోకగానే నిర్మలుడయ్యాడు. ఆయన యొక్క పాపాలు పోగొట్టి పరిశుద్ధాత్ముడయ్యేలాగున వరము ప్రసాదించు స్వామి అని వేడుకున్నాడు. స్వామి కరుణాకటాక్ష వీక్షణాలతో ఇలా అన్నాడు. నాయనా, నిన్ను కన్న సుకృతానికి నీ తండ్రితో సహా వెనుకటి 21 తరాల వారు పవిత్రులయ్యారు. నీ తండ్రి శుభస్థితిని పొందుతాడు. నా భక్తులు నివసించే ప్రదేశాలలో ఉంటూ వారి ప్రేమకు పాత్రులైన వారెవరైనా సరే పరిశుద్ధులవుతారు. ఓ పుణ్యచరిత్రుడా, నీవు నా భక్తులలో ఉత్తముడవు. నీవు నా యందు మనస్సు నిలిపి సకల విధులను నిర్వహించు అని సెలవిచ్చి బ్రహ్మదేవునితో స్వామి ఇలా అన్నాడు. పద్మాసన, ఇంకా ఎప్పుడు పాపాత్ములకు వరాలివ్వవద్దు అని ఆనతిచ్చి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మాది దేవతల సమక్షాన ప్రహ్లాదుని పట్టాభిషేకం జరిగింది. ఈ విధంగా వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు మొదటి జన్మ నుండి విముక్తులయ్యారు. రెండవ జన్మలో రావణ కుంభకర్ణులై పుట్టి శ్రీరామావతారంచే విముక్తులై చివరి జన్మలో శిశుపాల దంతవక్తులుగా పుట్టి శ్రీకృష్ణుని చేత ముక్తిని పొంది వైకుంఠానికి చేరుకుంటారు అని నారదుడు ధర్మజునికి చెప్పాడు. రాజా, మనోహరము శుభప్రదము అయిన ఈ నరసింహ విహారమును, ఇంద్రశత్రువు అయిన హిరణ్యకశిపుని సంహారమును, పరమభాగవతుడైన ప్రహ్లాదుని సంచారము ఎవడైనా శ్రద్ధతో విన్నా పఠించిన సర్వశుభాలతో పుణ్యలోకాలను పొందుతాడు. ఈ ప్రహ్లాద చరిత్రలో వేదాంత సారమంతా ఉన్నది. నారద మహర్షి యొక్క బోధనలతో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క కరస్పర్శ ఆశీస్సులు అనుగ్రహం వలన ఆ బాలుని యందు తత్వజ్ఞానము ఉదయించింది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.